సైదాబాద్ స్కూల్లో సక్సెస్ స్కూల్ అనే స్కూల్లో ఇవాళ సెకండ్ క్లాస్ పిల్లలకి అంటే దాదాపు 6-7 సంవత్సరాలు ఉండే పిల్లలకి స్కూల్ హోంవర్క్ డైరీలా రీడ్ కల్మా రీడ్ సురా ఫతేహా అని హోంవర్క్ రాసిస్తున్నారు. ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో రీడ్ సురా ఫతేహా ఖురాన్ది రీడ్ కల్మా అని హోంవర్క్ రాసిస్తుంటే ఇది ఏ రకంగా హర్షణీయం చెప్పండి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి పిల్లలకి విజ్ఞానాన్ని పెంపొందించాలి, దేశభక్తి పెంపొందించాలి, రాజకీయ విలువలు నేర్పాలి. కానీ మతపరమైన ప్రచారాలు పిల్లల మీద రుద్దడం ఏ రకంగా సమంజసం? మనకి మతపరంగా చూడడానికి మదర్సాలు ఉన్నాయి, మిషనరీ స్కూళ్ళు ఉన్నాయి, వేదిక్ పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో క్లియర్గా వాళ్ళు ముందే చెప్తురు, మేము మా మతాన్ని మేము ప్రచారం చేస్తాము అని, లేదంటే మా మతాన్ని మేము గౌరవించుకుంటామని చెప్తున్నారు వాళ్ళు. కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మనకి రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 28(3 ఈవెన్ ఇన్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద స్టేట్ ఆర్ receiving state aid, no student can be required to take part in religious instruction or religious worship without the consent of parent or guardian if the student is minor. స్కూల్ పిల్లలంతా మైనర్లే కదా, ఏ పేరెంట్కి ఏ గార్డియన్కి వీళ్ళు చెప్పి మత ప్రచారాన్ని రుద్దుతున్నారు. దీని వెనకాల ఒక పెద్ద కుట్ర ఉందని నేను భావిస్తున్నా. నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఎడ్యుకేషన్ మంత్రిత్వ శాఖ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది కాబట్టి నేను కోరుతుంది ఒకటే, భారతదేశంలో ప్రతి ఒక్కరికి తమ మతాన్ని గౌరవించుకునే హక్కు ఉన్నది. కానీ విద్యార్థుల మీద మతపరమైన ఒత్తిడి, మతపరమైన ప్రార్థనలని ప్రేరేపించేటట్టుగా విద్యార్థుల మనసులో ఈ చిన్న వయసు నుంచే మత విద్వేషాలు రెచ్చగొట్టొద్దని, అట్లా రెచ్చగొడుతున్న ఎటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లైసెన్స్ అయినా క్యాన్సిల్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈ కేటగిరీ స్కూల్స్ అంటే స్కూల్ ముసుగులో మతాన్ని పిల్లల మీద రుద్దుతున్న ఎన్ని స్కూల్స్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్నిటి మీద ఒక సమగ్ర విచారణ జరిపి వాటి లైసెన్స్లన్నీ రద్దు చేయాలని ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పిల్లల మనసులో ఏముండాలి? దేశభక్తి ఉండాలి, వాళ్ళకి జ్ఞానం ఉండాలి, వాళ్ళ చేతులలో పుస్తకాలు ఉండాలి. కానీ కల్మాలు, ఖురాన్లు లేదంటే వేరే మత ప్రచార విద్వేషాలు రెచ్చగొట్టే మనస్తత్వం వాళ్ళకి ఈ వయసు నుంచే మీరు వాళ్ళకి పెంపొందిస్తుంటే ఇది 100% ఇది తప్పు. దీని మీద చర్య తీసుకోకపోతే జనసేన పార్టీ తరఫున మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని రేపటి రోజు ఇట్లాంటి స్కూల్స్ అన్నింటినీ ముట్టడి చేసి వాళ్ళు మూతపడే విధంగా మేము ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.